నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ని వాలంటీర్లుగా నియమించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి స్టైఫండ్ ఇస్తామంటూ యూనిఫామ్కి సంబంధించి కూడా ఆలోచనలు మొదలయ్యాయి. అధికారుల సూచనలు తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇప్పుడు వచ్చినటువంటి ఒక డెసిషన్ అనేది అధికారుల సూచనలు తీసుకోవాలి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ని నియమించాలి వాలంటీర్లుగా. ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థ్యాంక్ యూ. మీరు ట్రాన్స్జెండర్ పర్సన్స్ అన్నారు, వ్యక్తులు అన్నారు. నిజంగా నేను చూసిన ట్రాన్స్జెండర్స్ అని మాత్రమే ఉంది అందులో కూడా. మీరు అన్నారు, దట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రియల్లీ అ వెల్కమింగ్ స్టెప్ అండ్ అనౌన్స్మెంట్ ఆల్సో. మేము చాలా హర్షిస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ ద సీఎం ఫర్ కమింగ్ అవుట్ దిస్ ప్రపోజల్ అనేది. చాలామందికి మాకు డౌట్ ఏంటి అని అంటే దీనికి దానికి ఉన్న లింక్ ఉందా, కనెక్షన్ ఉందా, ఆ నేపథ్యంలో సీఎం గారు చెప్తా ఉన్నారనే డౌట్ చాలా కమ్యూనిటీ వాళ్ళకి ఉంది. ఇప్పుడు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సీఎం గారు అంటున్నారు. ట్రాఫిక్ సంబంధించింది ఒకటి. మూడో విషయము, ఒక హిస్టారికల్ గా మనం చూస్తే వేర్వేరు స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మిగిలిన స్టేట్స్ లో ఏం జరుగుతుంది ముందు అండ్ వెరీ ప్రోగ్రెసివ్. ఐ షుడ్ అప్రిషియేట్ దట్. బట్ వాట్ ఈస్ ది ప్రాపర్ ఫార్మల్ ప్రొసీజర్? ఏ ప్రొసీజర్ ద్వారా మీరు అంటే ఒక నోటిఫికేషన్ మీరు పెడతారా, దానికి అప్లై చేసుకోవాలా, జియో రిలీజ్ అవుతుందా, కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారా, హౌ యూ హ్యావ్ టు డూ అనేది దే షుడ్ బి అ ఫార్మల్ ప్రొసీజర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ యాక్చువల్లీ. ఓవరాల్గా ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన గారు. రచన గారు నమస్కారం అండి. సో సరికొత్త నిర్ణయం, గతంలో బోల్డ్ అంతా సవరణలు అనుకోవాలా లేకుంటే ఏం చేయాలి, సమీక్షలు ఇవన్నీ బోల్డ్ జరిగాయి ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి సంబంధించి. వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ, లైవ్లీహుడ్ వీటన్నిటి మీద. ఇప్పుడు వచ్చినటువంటి ఒక డెసిషన్ అనేది అధికారుల సూచనలు తీసుకోవాలి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని నియమించాలి వాలంటీర్లుగా. ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థ్యాంక్ యూ. మీరు ట్రాన్స్జెండర్ పర్సన్స్ అన్నారు, వ్యక్తులు అన్నారు. నిజంగా నేను చూసిన ట్రాన్స్జెండర్స్ అని మాత్రమే ఉంది అందులో కూడా. మీరు అన్నారు, దట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వీఆర్ ఏబుల్ టు లైక్ సెన్సిటైజ్ ఫ్యూ ఆల్సో లైక్ దట్స్ అ బిగ్ ఇష్యూ ఫర్ అస్ యాక్చువల్లీ. అంటే 2016 నుంచి కూడా ఎప్పుడైతే ట్రాన్స్ బిల్ ఒక పోరాటం జరిగిందో మన దగ్గర హైదరాబాద్ నుంచి, ఫస్ట్ తెలంగాణ నుంచి, అప్పటి నుంచి పార్లమెంటేరియన్స్ని, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ని, పాలసీ మేకర్స్ని ట్రాన్స్ ఇష్యూస్ సంబంధించిన విషయాల్లో సెన్సిటైజేషన్లో తెలంగాణ ముందుంది యాక్చువల్గా. థ్యాంక్ గాడ్. లైక్ అంటే గత ప్రభుత్వం ఒక వెల్ఫేర్ బోర్డ్ పెట్టింది, 2 crores అలాట్ చేశారు వాళ్ళు బడ్జెట్. ఈ గవర్నమెంట్ ఫస్ట్ పాలసీనే ట్రాన్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేసింది, మహాలక్ష్మి పాలసీ మీకు తెలుసు. ఆ తర్వాత నెక్స్ట్ ఇది వస్తుంది సీఎం గారి నుంచి. ముఖ్యంగా సీఎం గారి నుంచి రావడం అంటే దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. దీని వెనుక చాలా అంటే పొలిటికల్గా చాలా వర్క్ జరిగింది. మీకు తెలుసు తెలంగాణ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకారం మేమందరం ఒక జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేస్తున్నాం మహిళల రైట్స్ కోసం, పిల్లలు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం అని. అందులో భాగంగా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం హెల్త్ పాలసీకి సంబంధించి మెయిన్. సో ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఫస్ట్ పాలసీ ట్రాన్స్జెండర్ మహాలక్ష్మి ఇది వచ్చిన తర్వాత ఇది వస్తుంది. వెరీ గుడ్, వెల్కమింగ్ పాలసీ. ఎందుకంటే ఏదన్నా పాజిటివ్గా కమ్యూనిటీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయినప్పుడు, అది కూడా సీఎం నుంచి వచ్చినప్పుడు వి విల్ బి వెరీ హ్యాపీ. ఒక ఆలోచన మొదలైంది. బికాస్ హీ ఈస్ ద లీడర్ అండ్ లీడర్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ ట్రాన్స్ పీపుల్ మోస్ట్లీ. దిస్ ఈజ్ రియల్లీ అ వెల్కమింగ్ స్టెప్ అండ్ అనౌన్స్మెంట్ ఆల్సో. మేము చాలా హర్షిస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ ద సీఎం ఫర్ కమింగ్ అవుట్ దిస్ ప్రపోజల్ అనేది. కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఉన్నాయి ఇందులో. కన్సర్న్స్ అని చెప్తాను నేను. ఏంటంటే లాస్ట్ వీక్ తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అప్హెల్డింగ్ ఆఫ్ గ్రేడ్ 4 రిజల్ట్స్ అని. అందులో 1% మన దగ్గర 9,000 దాకా జాబ్స్ ఉన్నాయి. 4 ట్రాన్స్జెండర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, 4 ట్రాన్స్జెండర్ వ్యక్తులు. దానిని అనుసరించి తెలంగాణ హైకోర్టు అప్హెల్డ్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ ఏం జరిగిందంటే ఈ 1% రిజర్వేషన్ క్లియర్ కాకుండా, దాని మీద క్లారిటీ రాకుండా రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దు అని. సో దానికి కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్.
ఈ మధ్యలో అది అయ్యే లోపల ఈ అనౌన్స్‌మెంట్ వస్తుంది యాక్చువల్‌గా. చాలా మందికి మాకు డౌట్ ఏంటి అంటే ఒక పక్కన కోర్ట్‌లో నడుస్తా ఉన్నప్పుడు ఇది ఫైనల్ జడ్జిమెంట్ రానప్పుడు ఇంకా ఇది ఓన్లీ ఇంటరిమ్ క్లారిఫికేషన్ అడిగింది కోర్టు గవర్నమెంట్‌ని. సీఎం గారు ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా? కనెక్షన్ ఉందా? ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ నేపథ్యంలో సీఎం గారు చెప్తా ఉన్నారనే డౌట్ చాలా కమ్యూనిటీ వాళ్ళకి ఉంది. రెండోది ఒక డిపార్ట్మెంటే కాదు. 2020 అంటే ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఉన్నాయి. అది అఫీషియల్‌గా గజెట్‌లో పబ్లిష్ అయిన రూల్స్. ఆ రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఖచ్చితంగా నియమించాలి. ఎందుకనంటే ఆ యాక్ట్ రూల్స్ అమల్లో ఉన్నాయా లేవా అని చూసుకోవటానికి కేవలం ఒక వ్యక్తిని నియమించాల్సింది. ఆ విషయంలో చాలా స్టేట్ గవర్నమెంట్లు ఇంకా చేయలేదు. కొన్ని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ఇంకా కాలేదు. కొన్ని చోట్ల జ్యుడిషియల్ వాటిల్లో చూసాము ఉన్నారు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు. బట్ జాబ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏదైతే ట్రాన్స్‌జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రూల్స్ ఉన్నాయో దానికోసమని వారిని నియమించడం ఎక్కడ జరగలేదు. ఏ డిపార్ట్మెంట్‌లో జరగలేదు. ఓకే. సో, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు. వేరు వేరు డిపార్ట్మెంట్స్‌లో గూడా హెల్త్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ ప్రతి డిపార్ట్మెంట్‌లో గూడా నియమించవలసి ఉంది. ప్రతి గవర్నమెంట్‌కి. అది జరగలేదు. ఇప్పుడు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సీఎం గారు అంటున్నారు. అది కూడా దిస్ ఈజ్ ట్రాఫిక్ ట్రాఫిక్ సంబంధించింది. ఒకటి. మూడో విషయము ఒక హిస్టారికల్‌గా మనం చూస్తే వేర్వేరు స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక పాలిసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మిగిలిన స్టేట్స్‌లో ఏం జరుగుతుంది చూడండి అని అంటారు ఆటోమేటిక్‌గా. సో, మనకు తెలుసు ప్రీతికా యాష్‌ని తమిళనాడులో ఫస్ట్ ఎస్ఐ అయింది. అది కూడా త్రూ కోర్ట్ ద్వారానే అయింది. ఆ తర్వాత ప్రీతికా యాష్‌ని తర్వాత ఒక 18 మంది ట్రాన్స్ మహిళలు, పురుషులు గాని తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు త్రూ కోర్ట్‌నే వచ్చాయి మళ్ళీ అది గూడా. అది అయిపోయినాక వి హావ్ సీన్ బీహార్‌లో ఒక సెగ్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పీపుల్‌ని అక్కడ తీసుకున్నారు. రిక్రూట్ చేసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఆర్డర్స్ ఉన్నాయి. మహారాష్ట్ర హైకోర్ట్‌వి. బట్ ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా పాలిసీ తయారు చేయలేదు. సో, ఇవన్నీ నేపథ్యంలో తీసుకొని మేము ఇనీషియల్స్ 2009లోనే వినేవాళ్ళము. ఏంటినంటే 2009లో ఫస్ట్ తమిళనాడు వెల్ఫేర్ బోర్డ్ వచ్చింది. అరవాణి వెల్ఫేర్ బోర్డ్ అని. కరుణానిధి గారు అప్పుడు నియమించాక అది మొత్తం కంట్రీలోనే ఫస్ట్ వెల్ఫేర్ బోర్డ్. అది అనుసరించి సర్జరీస్ ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత జాబ్స్‌లలో సేమ్ ఇట్లానే ఇదే విధంగా ట్రాఫిక్ దానిలో ట్రాన్స్ మహిళలకు జాబ్స్ ఇచ్చారు. అది కంటిన్యూ చేసింది నెక్స్ట్ జయలలిత గారు గవర్నమెంట్ వచ్చినాక కంటిన్యూ చేశారు. ఆమె ఎప్పుడైతే ఆమె ఇంటి నుంచి సెక్రటేరియట్‌కి వెళ్ళేదో దారి పొడుగునా ట్రాన్స్ వాళ్ళే నించొని ఉండేవాళ్ళనమాట. ఓకే. సో, సో వి యూజ్డ్ టు ఫీల్ ప్రౌడ్. అంటే షీ జస్ట్ వాంటెడ్ సీఎం ద కాన్వాయ్‌కే సీఎం ఉన్నారంటే కాన్వాయ్‌కే ఉండేవాళ్ళు. విమెన్ అండ్ ట్రాన్స్ విమెన్ అన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ. వి ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అనమాట. సో, హిస్టారికల్‌గా తీసుకుని ఇవన్నీ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా అని కూడా ఒక రిఫరెన్స్ మనకు కనపడతా ఉంది. ఇది థర్డ్ ఇష్యూ. ఫోర్త్ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే జాబ్స్ అయితే డిక్లేర్ చేశారు. బట్ సంప్రదించి ఉంటే ఇంకా బాగుండేది కమ్యూనిటీని. అంటే మేము ఎప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము అనేది ఏంటంటే ఒక కమ్యూనిటీ కన్సల్టేషన్ పెట్టండి. వాట్ ఆర్ ద ప్రయారిటీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారు? వాట్ ఆర్ ద ప్రయారిటీస్? హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ కోర్ట్‌లో జరుగుతా ఉంది. పీఐఎల్ జరుగుతా ఉంది. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ యాస్ ఎ పాలిసీ ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకి ఎలా ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఎలా ఉండాలి? ఏ గ్రేడ్‌లో ఉండాలి? ఒక జాబ్ సెక్యూరిటీకి సంబంధించి లేదా ఆఫ్టర్ జాబ్ వాళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది? ఆన్ జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి? ట్రాన్సిషన్ ఫెసిలిటీస్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, ఈ మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలానే లైఫ్ ఇన్సూరెన్స్ గూడా ఇంక్లూడింగ్. సో, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈట్లి గురించి ఒక డిస్కషన్ అంటూ జనరేట్ చేయాలనేది మేము ఎప్పుడూ చెప్తా వచ్చాం. బట్ ఇది జరగకుండానే ఈ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అదొక ఫిఫ్త్ గ్రేటెస్ట్ కన్సర్న్ ఉంది యాక్చువల్‌గా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటినంటే జాబ్స్ గురించి మాట్లాడే కన్నా ముందు మేము రిజర్వేషన్ అడిగింది 3 ఫీల్డ్స్‌లో. ఒకటి ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఎంప్లాయ్‌మెంట్, తర్వాత పొలిటికల్ అడిగాం. సో, ఇది అంచెలంచెలుగా ఉంది చూడండి. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అర్హతలు సంపాదిస్తారు. వాళ్ళంతట వాళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు. జాబ్ దొరకకపోయినా ప్రైవేట్ రంగాల్లో వెళ్ళగలుగుతారు. అలానే బిజినెస్ చేసుకోగలుగుతారు. అదర్ లైవ్లీహుడ్ కింద. అందుకని ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ అడిగాము. ప్లస్ ఏదైతే స్కూల్ డ్రాపౌట్స్ ఉన్నాయో ఆటిల్ని అరికట్టగలం ఫస్ట్ మనం. ఎందుకంటే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ చిల్డ్రన్‌కి
ట్రాన్స్‌జెండర్‌లకి ముఖ్యంగా వాళ్ళని వెళ్ళగొట్టకుండా స్కూల్‌లో నుంచి డిస్క్రిమినేషన్ అనేది లేకుండా. కాకుండా వాళ్ళ బుల్లీయింగ్ అదంతా ఆపి వాళ్ళు ఆ ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేసే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ లిటరసీ రేట్ పెరుగుతది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఆటోమేటిక్‌గా. హ్మ్. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా జాబ్‌కి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఈ పాలిసీ తెచ్చినప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ కన్సర్న్ ఐయామ్ సేయింగ్. బికాజ్ ఈ పాలిసీ వచ్చినప్పుడు మేము అనుకున్నాం దేర్ ఆర్ ఆ లిటరసీ రేటే తక్కువ. హ్మ్. మా దగ్గర 1% కూడా ఉంటదేమో కూడా అది అనుమానమే యాక్చువల్‌గా. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అందరం మాలో చూసిన వాళ్ళందరూ డ్రాప్ ఔట్సే. హ్మ్. ఎవరో మొండిగా పట్టుబట్టి వాళ్ళు ట్రాన్స్ వాళ్ళైనా గానీ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. అప్పటిదాకా నేను కమ్ ఔట్ అవ్వకూడదన్న వాళ్ళే చాలామందున్నారు. అంటే ఫుల్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఈ 1%లో గూడా. అలా బయటకొచ్చిన వెంటనే వాళ్ళకి జాబ్స్ కూడా లేవు. హ్మ్. సో, డైలీ మేము స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, యూనివర్సిటీస్‌లో గానీ ఎవరైతే అండ్ జాబ్స్‌లో ఇంక్లూడింగ్ ఎవరైతే కమ్ ఔట్ యాస్ ఎ ట్రాన్స్ అవుతున్నారో, వాళ్ళని ఆ చోటులో ఉండటానికే కష్టపడుతున్నాం. అది వితిన్ నేను 2 నంబర్స్‌లోనే చెప్పగలను. అంటే ఒక 10-20 సంఖ్యలో కొంతమందిని మేము ఆ స్పేసెస్‌లో ఉండటానికి డైలీ స్ట్రగుల్ చేస్తున్నాం. అట్లాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాం మేము హ్మ్. ట్రాన్స్‌జెండర్ వాళ్ళం. అట్లాంటప్పుడు ఆహ్ మీరు ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, ఇది ఇది తాత్కాలికమైన ఉద్యోగం సంబంధించిన ఒక పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంటా? ఓన్లీ ఇది ఒక పర్మనెంట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ లాంగ్ అవుతుందా? రన్‌లో లాంగ్ ఉంటుంది. రన్‌లో అవుతుందా? అనే అనుమానం ఎప్పటికి ఉంది యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఒక్క రాత్రిలో వచ్చింది కాదు భిక్షాటన, సెక్స్ వర్క్ అన్నది మా కమ్యూనిటీకి. తరతరాలుగా మమ్మల్ని ఆ డిస్క్రిమినేషన్ స్టిగ్మా తోటి త్రో ఔట్ చేయటం వల్ల సిస్టమ్ అందులో అండ్ దానికే కన్ఫైన్ చేసినట్టుగా ఉన్న సొసైటీ ఇప్పుడు. లో నించి ఉన్నాము. ఒక్క రాత్రిలో స్విచ్ ఆఫ్ చేసేసి ఇదంతా స్విచ్ ఆన్ అయిపోండి జాబ్స్ కంటే హౌ సక్సెస్‌ఫుల్ ఇట్ విల్ బి. ఆ వెంచర్ అనేది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుద్దనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఇంకా. దెన్ ఇప్పుడు జాబ్స్ ఇచ్చినా గూడా చదువుకున్న వాళ్ళు లేరు అందులోకి వెళ్ళడానికి యాక్చువల్‌గా. క్వాలిఫైడ్ పర్సన్స్ క్వాలిఫైడ్‌గా ఎంతమంది? లేరు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ భిక్షాటన, సెక్స్ వర్క్‌లో ఉన్నారు. వాళ్ళకొక ఇన్‌కమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకొక లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఉంది కదా! వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. హెల్త్ నీడ్స్ ఉన్నాయి. హౌసింగ్ నీడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ నీడ్స్ ఉన్నాయి. ఆటిల్లో ఒక 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 రొటీన్‌లో పడిపోయారు వాళ్ళు. వాళ్ళని వెంటనే స్విచ్ ఆఫ్ కండి గవర్నమెంట్ జాబ్ అంటే అవ్వలేదు. సో, ఎంతో కొంతమంది ఇప్పుడొస్తున్న వాళ్ళు యంగ్ వాళ్ళు అవైల్ చేసుకోగలరేమో గానీ మాక్సిమం చేసుకోలేరు. అగైన్ ద బర్డెన్ విల్ బి షిఫ్టెడ్ టు ద కమ్యూనిటీ. మళ్ళీ ఏమంటారంటే మేము ఇచ్చాం మీరు చేయలేదు అంట. సో, దట్స్ ఏజ్ ద ఓన్లీ లిమిట్ థింగ్. ఏముంది అనేది ఏజ్ తెలీదు. లిమిట్ అనేది కూడా ఒక కన్సర్న్ ఉంది. ఏజ్ లిమిట్‌లో ఏమన్నా రిజర్వేషన్ ఇస్తారా? అంటే ఏమైనా సడలింపు ఉంటుందా? అనేది కూడా ఒక క్వెషన్ మార్క్. అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా చూస్తే యూనిఫార్మ్ విషయం అనుకున్నప్పుడు ఒక మోడల్ ఒక 3 యూనిఫార్మ్స్ అయితే హ్మ్. మోస్ట్‌లీ ఇవి కావచ్చు అన్నారు. అందులో పర్టిక్యులర్‌గా చూస్తే ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ అంటే ట్రాన్స్ వుమెన్ కోసం అన్నట్టుగా ఉంది. హ్మ్. ట్రాన్స్ మెన్ అని ఎక్కడ లేదు కదా అసలు. హ్మ్. ఎవరిని కన్సిడర్ చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా! సో, వాళ్ళ దృష్టిలో అంటే ఈ జాబ్ అనౌన్స్‌మెంట్ కూడా అంటే గవర్నమెంట్ అండ్ సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ యొక్క ఆలోచన ఏంటంటే ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు హిజ్రాస్. హ్మ్. హూ ఆర్ ఆల్ ఆన్ ద రోడ్స్ ఫర్ బెగ్గింగ్ ఆర్ సెక్స్ వర్క్. వాళ్ళ వల్లే కదా న్యూసెన్స్ అయ్యేది. సో, వాళ్ళందరినీ వేరే లైవ్లీహుడ్‌కి షిఫ్ట్ చేయాలి. ఇదే ఉంది సొసైటీ యొక్క మైండ్ సెట్ ఇదే ఉందనమాట. ఇక్కడి నుంచి తీసి వీళ్ళని ఇక్కడ పెట్టాలి అనేది. ఇట్స్ నాట్ థాట్ మచ్ ఈజీ యాక్చువల్లీ. వీళ్ళు అసలు ఇక్కడెందుకు వచ్చారనేది ఆలోచించినప్పుడు వీళ్ళ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వటం కష్టం చాలా కదా! సో, మీరన్నట్టు కరెక్ట్‌గా ట్రాన్స్ విమెనే కాదు ట్రాన్స్ మెన్ గూడా ఉన్నారు కదా! అంతెందుకు మన ప్రైడ్ ప్లేస్ ఒక కోఆర్డినేటర్ ఒక ట్రాన్స్ మెన్ యాక్చువల్‌గా. షీ టీమ్స్‌తో వర్క్ చేసే ఓహ్! ఎవరైతే మన అఖిలేష్ ఉన్నాడో. సో, థింగ్ ఏంటంటే మీరన్నట్టు బైనరీ అనే దానిలోంచి ఇంకా గవర్నమెంట్ పాలిసీ చేసేటప్పుడు, ఆ బైనరీ అనే సెటప్‌లోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఈవెన్ పాలిసీ మేకింగ్‌లో గూడా. ట్రాన్స్ అనేది ఇట్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా ఇట్స్ ఆల్వేస్ జర్నీ. ఆ హ్మ్. స్పెక్ట్రమ్ బిట్వీన్ 2 ఎండ్స్ మేల్, ఫీమేల్. ఈ మధ్యలో చాలామంది ఉన్నారు. చాలా వివిధమైన ఐడెంటిటీస్ ఉన్నాయి యాక్చువల్‌గా ట్రాన్స్‌లో. యాహ్! హ్మ్. సో, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి, క్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఎవరిని మేము అప్రోచ్ అవుతున్నాము. జస్ట్ లైక్ థట్ రాండమ్‌గా వెళ్లి రోడ్ల మీద ఇలా కనిపించారు, పిక్ చేసుకొనొచ్చాము అనేది కాదు కదా! అస్సలు ఒక కాదు. కన్‌స్ట్రక్టివ్‌గా జరగాల్సినటువంటి అవసరం హుహు. అయితే ఉంది. హ్మ్. సో, ఇప్పుడు అధికారులకు చేసినటువంటి సూచనలో ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు? లేకుంటే ఎవరు అందులో ఇన్వాల్వ్ అయ్యున్నారని మీరనుకుంటున్నారు? అంటే డిపార్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. డిపార్ట్‌మెంట్‌ని అప్రోచ్ అయ్యి ఉంటారు. వాళ్ళని అడిగే ఉంటారంటే మీకు తెలిసిన సో, ఇందులో ముఖ్యమైన బ్యాక్‌లాగ్ ఒకటి ఏం చెప్తున్నారు కవిత గారు, అసలు నంబర్స్ ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర ప్రాపర్? హ్మ్. సో, నంబర్స్ ఉండటానికి 2011లో మనకు సెన్సస్ అయిందంటున్నారు కదా! 2024లో అవ్వాలి యాక్చువల్‌గా ఈ ఇయర్‌లో.
అఫీషియల్‌గా అవ్వాలి. బట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలీదు. బట్ దానికి అనుగుణంగా ట్రైనింగ్ గూడా ఇచ్చారా లేదా తెలీదు. ఎవరైతే ఈ సెన్సస్‌ని కలెక్ట్ చేస్తారో డేటా వాళ్ళని. ఒకటి ఏంటంటే నంబర్స్ లేనప్పుడు ఏ ఫెసిలిటీని గూడా రోల్ ఔట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. మీకు తెలిసే ఉంటది. అంటే ఇప్పుడు ఇనీషియల్‌గా సమగ్ర సర్వే జరిగింది. అప్పుడు మేము సెక్రటేరియట్‌కెళ్ళినప్పుడు అడిగాము చూచాయిగా అసలు మీరు సమగ్ర సర్వే చేసుంటారు గదా! అంటే ఆ రిజల్ట్స్ అయితే బయట ఎవరియి పెట్టలేదు. బట్ ఓటర్ కార్డ్ ఫస్ట్ ఒక 200 మెంబర్స్ ఉంటారేమోనండి. స్టేట్ వైడ్‌గానా? స్టేట్ వైడ్‌గా అంటే దాన్ని మేము చూసి 200 మెంబర్స్ ఇది అంటే ఏ ఎంత లెక్క? తక్కువ ఏ లెక్క అవుతుంది అనేసి యాక్చువల్‌గా. రీసెంట్‌గా కూడా ఒక ఆర్టికల్‌లో 2 డిస్ట్రిక్ట్స్‌లో మెంబర్స్‌ని కంపేర్ చేసినప్పుడు ట్రాన్స్‌జెండర్ వాడిని 30 మంది ఈచ్ డిస్ట్రిక్ట్ అని. 30 మంది ఏ లెక్కంగా. హ్మ్. సో, థింగ్ ఏంటంటే ప్రాపర్ ఇది లేదు. డేటా లేదు, సెన్సస్ లేదు గవర్నమెంట్ దగ్గర. లేకపోవటానికి చాలా కారణాలున్నాయి. అది నేను ఒప్పుకుంటాను. అంటే ఆధార్ కార్డ్‌లో చాలామంది మెయిల్, ఫీమేల్ అని ఉన్నాయి. ట్రాన్స్ అని పర్టిక్యులర్‌గా లేకపోవటం వల్ల రాదు. ఓటర్ కార్డ్‌లు కూడా మేల్, ఫీమేల్ అని ఉన్నాయి ఇవన్నీ. సో, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ ఎప్పుడైతే 2019 చట్టం కింద అవుతుందో వెబ్‌సైట్‌లో, అవి గూడా చాలామంది చేసుకోవటంలో వెనకబడున్నారు. ఎందుకంటే అది ఆన్‌లైన్‌లో ఉంది. చాలామంది చదువు రాని వాళ్ళు. ఆఫ్‌లైన్ ఇంకా ఇప్పుడిప్పుడు 1, 2 ఇయర్స్ నుంచి మేము పుష్ చేయటం వల్ల అవుతున్నాయి. కొన్ని సఖీ సెంటర్స్‌లో అక్కడ తెలంగాణలో చేస్తున్నారు వాళ్ళకి. హ్మ్. బట్ ప్రాపర్‌గా ఆఫ్‌లైన్‌లో ఒకవేళ ట్రాన్స్‌జెండర్ వాళ్ళు చేసుకోవాలన్నా గూడా ఆ వెసులుబాటు గూడా లేదు. అంత టైం గూడా లేదు యాక్చువల్‌గా ట్రాన్స్‌జెండర్ వారు. పొద్దున్న లెగిస్తే భిక్షాటనకి వెళ్ళటం, రాత్రి అయితే సెక్స్ వర్క్. ఈ అవైలబిలిటీ లేదు. సో, సెన్సస్ అనేది రాదు. హ్మ్. అన్‌లెస్ అంటిల్ గవర్నమెంట్ పట్టించుకొని స్టెప్ డౌన్ చేసి ఆ సెన్సస్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అనంటే రేషన్ కార్డ్స్ ఇస్తామని అంటున్నారు. వెరీ గుడ్. అది వెరీ గుడ్ మూవ్. అంటే నేను చెప్తున్నా కదా! అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మూవ్స్ దే హావ్ ఒక్కొక్క టేకెన్. అడుగు ముందుకు ఒక్కొక్క పడుతోంది అడుగు ఒక్కో ముందు దిశలో. అండ్ వెరీ ప్రోగ్రెసివ్ మూవ్స్. హ్మ్. ఐ హ్మ్. షుడ్ అప్రిషియేట్ థట్. అంటే ఐ విల్ బి డెవిల్స్ అడ్వకేట్ అవును. అట్ ద సేమ్ టైమ్ అంటే అది నేను ఆ కమ్యూనిటీ నేను అంటే ఆ వెనుకబాటుతనం నుంచి వచ్చాను గాబట్టి, అది అనుభవించాను గాబట్టి, ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు ఎక్స్‌పీరియన్స్ ఎవ్రీ ద్వారా డే. నేను అది చెప్పగలుగుతున్నాను. అంటే యాహ్! దిస్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ అన్నట్టు నా కమ్యూనిటీకి ఎనఫ్ కాదు అనేసి. బట్ ఏదైతే మూవ్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ కార్డ్స్ ఇస్తానని ఒక స్టెప్ తీసుకున్నారు. విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రతీదీ రేషన్ కార్డ్‌తోని లింక్ అయ్యింది. ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డ్ ఉన్నా లేకున్నా లేదా ఆధార్ కార్డ్ ఉన్నా లేకున్నా రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడైతే అందరికైతే రోటీ కపడా మకాన్ అయితే ముఖ్యం కదా! అది. సో, కాబట్టి ఫస్ట్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రేషన్ కార్డ్ వస్తది. రేషన్ కార్డ్‌ని పెన్షన్‌కి, హౌసింగ్‌కి వేరే వాటికి లింక్ చేయొచ్చు. ప్రత్యేకించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా స్టార్ట్ చేసాం అవుతున్నాయి. థింగ్ ఏంటంటే ఈ సో కాల్డ్ ఏదైతే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇది అనే వస్తా ఉందో ఇది కన్సల్టేటివ్ ప్రాసెస్‌లో జరగలేదనేది ఒకటి కన్సర్న్ అంతకు హ్మ్. మించి. ఎందుకంటే అందులో సెక్యూరిటీ ఉంటుందా? ఎవరిని తీసుకుంటారు? సాలరీ ఎంతుంటుంది? జాబ్ అంటే ఇన్స్యూరెన్స్ ఉంటుందా? సర్జరీస్ ఉంటాయి. సర్జరీస్ చేసుకున్నాక హెల్త్ బిల్. ఎలాగైతే హెల్త్ ఆడవాళ్ళకి ఎట్లాగైతే మెటర్నిటీ లీవ్ ఉంటుందో అలా ఉంటాయా మాకు గూడా? ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఇవన్నీ కూడా డిస్కస్ చేయవలసిందే. అందుకే నేనన్నా దిస్ ఎ లాంగ్ రన్ లైక్ లాంగ్ వే టు గో యాక్చువల్లీ అహెడ్ ఆఫ్టర్ దిస్ డెసిషన్ కేమ్ ఇంటూ పబ్లిక్ బై సీఎం లైక్ యాహ్! హ్మ్. సో, అన్ని డిస్ట్రిక్ట్స్‌లో పెడతారా ఏంటి అనే దాంతో యాహ్! పాటుగా యాహ్! ఇప్పుడు గ్రేడ్ 4కి సంబంధించి అందులో 1% అంటే 90 మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడైతే ఫిక్స్‌డ్‌గా కనిపిస్తోంది 90 మందికి హుహు. ఉద్యోగాలు వస్తాయి అనేది. హ్మ్. ఇక్కడ ఎంతమంది రిక్వైర్‌మెంట్ ఉంది? ఎంతమందిని ఏ పర్సెంటేజ్‌లో తీసుకుంటాము? అవన్నీ రాలేదు. కాకపోతే మనం ఇంకా ఎర్లీ స్టేజ్‌లో మాట్లాడుకుంటున్నామా? లేదు సీఎం అనౌన్స్ చేశారు కాబట్టి ఇవన్నీ కన్సర్న్స్‌ని సీఎం దాకా వెళ్ళాలని మాట్లాడుకుంటున్నామా? ఖచ్చితంగా సీఎం దాకా వెళ్ళాలి. అంటే ఇవన్నీ జరుగుతాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రా మహాలక్ష్మి పథకం వచ్చినప్పుడు దానిలో ఉన్న కొన్ని స్పష్టీకరణలు అడిగినప్పుడు అవి క్లారిఫై అయినాయి. హ్మ్. ఎవరికి ఇస్తారు ట్రాన్స్‌జెండర్ అని. అంటే నేను ఇప్పుడు ప్యాంట్ షర్ట్ ఏసుకున్నాను. బట్ ఐ ఐడెంటిఫై మైసెల్ఫ్ యాస్ ఎ ట్రాన్స్ ఫ్రమ్ తెలంగాణ. అదర్ స్టేట్ నుంచి అయితే ఇవ్వరు. నాకు ఐడీ కార్డ్ ఉన్నా గాని. ఫ్రమ్ తెలంగాణ ప్యాంట్ షర్ట్ ఏసుకున్నా ఇవ్వాలి అనే దాన్ని మేము పుష్ చేసాం. కొన్ని రోజులు ఇవ్వలేదు. హ్మ్. చీర కట్టుకున్న వాళ్ళకి ఆల్ ట్రాన్స్ గాని మీరెక్కడ ట్రాన్స్ అన్నప్పుడు దెన్ వీ హ్యావ్ మేమెళ్లి సెన్సిటైజ్ చేయాల్సొచ్చింది. ఇన్ హ్మ్. పర్సన్ వాళ్ళకి లేదు కండక్టర్‌లకి వీళ్ళకి ఐడెంటిటీ ఐడెంటిటీ నిరూపించుకోవాలి. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎటైర్ చూసి మీరు అనకండి ఇందులో ట్రాన్స్ మెన్ ఉన్నారు. యాహ్! ట్రాన్స్ ఉమెన్ హూ ఆర్ నాట్ ట్రాన్సిషన్ యాస్ ఎ వుమెన్ ఇంటూ బైనరీ ఉన్నారు. ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్డ్ చూసి యూ హావ్ టు అలౌ అనేసి. సో, ప్రతి దానిలో వీ హావ్ టు స్టెప్ ఇన్
అండ్ ఇంకోటి ఏదైతే క్లినిక్స్ రీసెంట్గా 33 డిస్ట్రిక్ట్స్లో కూడా క్లినిక్స్ స్టార్ట్ చేస్తారని ఒక అనౌన్స్మెంట్ అయ్యింది, విచ్ ఇస్ వెరీ వెల్కమింగ్ అనౌన్స్మెంట్. ఎందుకంటే అండ్ తెలంగాణ విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ అక్రాస్ ద కంట్రీ టు హ్యావ్ సచ్ ఎ మూవ్ అనమాట. మనం అనుకున్న సోకాల్డ్ ఉస్మానియాలో ఏదైతే సర్జరీస్ కానీ హెల్త్కి సంబంధించిన ఫెసిలిటీస్ అందుతున్నాయో అవి ప్రతి డిస్ట్రిక్ట్లో అందినప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు అట్లీస్ట్ యాక్సెస్ టు ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి అవుతుంది, ఒక దారి ఏర్పడినట్టు అవుతుంది. సో దాన్ వీ హ్యావ్ స్టెప్ ఇన్ అండ్ సెట్ దట్ అండ్ వీ విల్ డెవలప్ ద ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి మేము డెవలప్ చేసిస్తాము. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ దాన్ని అక్కడ చూపించుకోవాలి. అలాగే ఆరోగ్యశ్రీ వచ్చేలాగా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఉస్మానియాలో సర్జరీస్, ఫ్రీ సర్జరీస్ గురించి ఒక పక్కన డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డ్ సంబంధించి అయ్యింది అండ్ వీ హ్యావ్ అందరికి కలెక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ అందరికి అప్లై చేయడం, వాళ్ళకి కాల్స్ రావడం, వెరిఫికేషన్ ఇదంతా అవుతుంది. థింగ్ ఏంటంటే ఒక పాలసీ రాగానే వెంటనే వీ కెనాట్ సే దట్ ఏది అవుద్దా అవ్వదని, బట్ కన్సర్న్స్ని అయితే లిస్ట్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది కన్సల్టేటివ్ ప్రాసెస్ ద్వారా కూడా అయ్యి ఉండొచ్చు అనేది ఒక కన్సర్న్ ఎప్పుడు ఉంటుంది, అదైతే ఉంటుంది. యా. సో యూజువల్గా ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా అర్హులు ఎవరు ఉన్నారు, దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా అవన్నీ రివీల్ చేస్తే మీ దగ్గర నుంచి కూడా కొన్ని సజెషన్స్ వెళ్తాయి. ఎస్, దీన్ని ఇలా మిస్యూజ్ చేయకుండా చూడొచ్చు అనేటువంటి ఒక సజెషన్. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి యూనిఫామ్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఫొటోస్లో అది కేవలం ట్రాన్స్ పర్సన్స్ అండ్ ట్రాన్స్ ఉమెన్ అన్నట్టుగానే చూపిస్తున్నారు. అందులో ఎవరెవరిని తీసుకుంటారు, ఎలా ఉంటారు, దేన్ని క్రైటీరియా తీసుకుంటున్నారు, ఎలిజిబిలిటీ ఏంటి, దేన్ని కన్సిడర్, ఇవన్నిటికీ సంబంధించి ఆన్సర్స్ అయితే ఇంకా కావాల్సిన అవసరం ఉంది. చాలా అవ్వాల్సింది. గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి ఏంటి మీరు అన్నట్టు అవన్నీ కూడా త్రూ డిస్కషన్ ద్వారానే విత్ గవర్నమెంట్ వీ హ్యావ్ టు సెట్ ఎవ్రీథింగ్. అండ్ జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోయి మీరు వస్తారా మీరు జాయిన్ అవుతారా, ఇది కాదు కదా, అలా ఇప్పుడు అవ్వదు, అస్సలు జరగదు. అసలు జరగదు. అందులో అంటే కొంతమంది అన్నారు, అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మెసేజ్ పెడుతున్నారు, నిన్నటి నుంచి పెడతా ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళు. వెల్ అండ్ గుడ్, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. బట్ వాట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మల్ ప్రొసీజర్? ఏ ప్రొసీజర్ ద్వారా మీరు అంటే ఒక నోటిఫికేషన్ మీరు పెడతారా, దానికి అప్లై చేసుకోవాలా, జియో రిలీజ్ అవుతుందా, కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారా, హౌ యూ హ్యావ్ టు డూ అనేది దే షుడ్ బి అ ఫార్మల్ ప్రొసీజర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ యాక్చువల్లీ. బట్ ఒక డెసిషన్, ఒక ఆలోచన అనేది ఇట్స్ వెల్కమింగ్ మూవ్, చాలా డెఫినెట్లీ అది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ పర్సన్స్ అనేది అదర్ స్టేట్స్ లో కనిపించింది, ఇప్పటిదాకా తెలంగాణలో కనిపించలేదు కదా, అస్సలు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కనిపించలేదు. లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అప్లై చేసి వాళ్ళకి రాకపోతే అగైన్ దే హ్యావ్ గాన్ టు ద హైకోర్టు. రోస్టర్ పాయింట్స్ దగ్గర ఏదైతే ఫిజికల్ అది ఉన్నాయి కదా, టెస్ట్ల దగ్గర మగవాళ్ళతో పరిగెట్టమన్నప్పుడు అక్కడ వీ హ్యావ్ ఛాలెంజ్ దట్ హోల్ ప్రొసీజర్, ఛాలెంజ్ ఎగ్జామ్షన్ అది చేశాము. బట్ ప్రాపర్గా డిపార్ట్మెంట్లో జాబ్స్ వస్తాయి అనేది ఫస్ట్ టైం యాక్చువల్లీ తెలంగాణ. సో డాక్టర్స్ ని చూసాము, ఆన్ అండ్ ఆఫ్ అక్కడ అక్కడ కనిపిస్తున్నారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావడం అనేది నిజంగానే వెల్కమింగ్ థింగ్, హ్యాపీ న్యూస్ కూడా. యా, కాకుండా ఉన్నటువంటి కన్సర్న్స్, ఒక యాక్టివిస్టులు దేనికోసం అయితే పోరాడుతున్నారో దానికి ప్రాపర్ గా జస్టిస్ జరగాల్సిన అవసరం అయితే ఉంది కమ్యూనిటీకి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మీరు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో అది తొందరలోనే నెరవేరాలి. బెటర్ లేట్ దాన్ నెవర్. ఆ హోప్ అయితే కొంచెం కొంచెం కనిపిస్తోంది కాబట్టి, ముందుకు వెళ్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు.